దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము గత వారంలో దేవునిలో మనం ఎలాగ నడవాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దేవునితో నడిచి ఆయనతో మనం జీవించాలని దేవుడు మనల్ని కోరాడు. ఆయనతో నడుస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు ఈ దినాన ఆయన ఇచ్చినటువంటి వాటిలో మనం జీవించాలంటే నమ్మకస్తులంగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడనమాట. నమ్మకం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనదిగా దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుకంటే నమ్మకం అనేది లేకపోతే మన జీవితాల్లో ఏమి కూడా చేయలేము, ఏది కూడా మనము జరిగించలేమని జ్ఞాపకం చేయబడతా వచ్చిందనమాట. అందుకొరకే దేవుని లేఖనాల్లో నమ్మకస్తులైన వారిని నేను వెతుకుతున్నానని దేవుడు వాక్యంలో సెలవిచ్చాడు. ఆయన నమ్మకమైనటువంటి వారి కొరకు చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన కార్యాలను అప్పగించడానికి, ఆయన సన్నిధిలో వారిని బలపరచడానికి, ఆయన యొక్క ఆశీర్వాదాలను ఇవ్వటానికి, ఆయనతో పాటు వారు కూడా జీవించటానికి, ఆయన ఇచ్చేటువంటి అనేకమైన బహుమతులు మనం పొందటానికి నమ్మకమైన వారముగా ఉన్నామా లేదా అని దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాక్యంలో చెప్తున్నాడు కదా, దేవుడట ఆకాశములో ఉంచి వంగి చూస్తున్నాడట. ఆకాశంలో నుంచి ఆయన వంగి చూచుచూ ఉన్నాడట. ఎవరి కోసం చూస్తున్నాడు ఆయన అంటే, నీతిమంతులు ఉన్నారా లేదా అని చూస్తున్నాడు. ఆయన్ని వెంబడించేవారు ఉన్నారా లేదా అని చూస్తున్నాడు. ఆయనతో జీవించడానికి ఎవరైనా అర్హులుగా ఉన్నారా లేదా అని ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక మనము మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా దేవుడు కోరుకున్నట్లుగా మనము నడుచుకున్నట్లయితే, నమ్మకస్తులుగా మనం ఉన్నట్లయితే మన జీవితాలకు కూడా ఆయన గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటాడు అని దేవుని వాక్యంతో మనకి సెలవిస్తూ వచ్చాడు అనమాట. ఇప్పుడు నమ్మకంగా ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలయ్యా అంటే, దేవుడు మనకిచ్చిన పనిలో మనం నమ్మకస్తులంగా ఉండాలి అని, దేవుడు మనకిచ్చిన దాని విషయంలో మనం ఎంతో నమ్మకస్తులంగా ఉండాలని, సాక్ష్యం ఇచ్చే విషయంలో నమ్మకస్తులంగా ఉండాలని, అలాగే మరి దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య వాటిల్లో కూడా నమ్మకస్తులుగా ఉండి గృహ నిర్వాహకత్వాన్ని జరిగిస్తున్నప్పుడు మనము నమ్మకస్తులుగా ఉంటే అనేకమైనటువంటి ఆ మేలులు ప్రతిఫలాలు కలుగుతాయని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. కనుక ఈ రోజున మనము నమ్మకంగా ఉండటం వల్ల ఎలాంటి మేలు కలుగుతుందని గమనిద్దాం ఒకసారి. కారణం ఏంటంటే, యోబు గ్రంథంలో మరి వారు అంటూ ఉంటారు కదా, మేము దేవుని నమ్మటం వల్ల మాకు కలిగే ప్రయోజనం ఏంటంటున్నారు. దేవునికి ప్రార్థించడం వల్ల మాకు కలిగే మేలేంటి అని అడుగుతున్నారు. గమనించారా? దేవునికి నమ్మకస్తులంగా ఉంటే ఏం కలుగుతుంది, దేవునికి ప్రార్థన చేస్తే మాకు ఏమొచ్చిందని వాళ్ళు అడుగుతున్నారు. అయితే దేవునికి ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో నమ్మకస్తులంగా మనం జీవించినప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు జరిగించడానికి ఆయన మనకి తోడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యం ద్వారా మనకి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు అనమాట. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, నమ్మకముగా మనం జీవించినట్లయితే దేవుడు అనేకమైన వాటి మీద మనకి అధికారాన్ని ఇస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత నమ్మకంగా ఉంటే అంత అధికారము దేవుని యొక్క సన్నిధిలో మనం పొందగలుగుతాం అనేకమైన వాటి మీద. ఇక్కడ యేసు ప్రభువారు లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో ఉపమానాన్ని జ్ఞాపకం చేశాడు. ప్రత్యేకంగా 17వ వచనంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ రాస్తున్నాడు కదా, అతడు బడా మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద నీవు అధికారివై ఉండమని వానితో చెప్పను. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఇక్కడ? నీవు కొంచెములో నమ్మకముగా ఉన్నావు కనుక నీకు ఇప్పుడు 10 పట్టణముల మీద అధికారాన్ని నేను ఇస్తున్నానని చెప్తున్నాడు. ఈ ఉపమానంలో మనకు తెలిసినటువంటి ఉపమానమే. అక్కడేమి ఇచ్చాట? దేనారాలు ఇచ్చాడని చెప్తున్నాడు. ఒకడికి 5 దేనారాలు ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు. ఆ ఇచ్చిన దేనారాలు ఆయన వ్యాపారానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత వాటిని అప్పగించమని లెక్క చెప్పమని చెప్పాడు. ఆ లెక్క చెప్పమని చెప్పినప్పుడు ఆయన ముందుగానే చెప్పాడంటే, మీరు వీటిని వ్యాపారం చేయండి అని చెప్పాడు. వ్యాపారం చేసి సంపాదించండి అని చెప్పాడు. అయితే వెనక్కి వచ్చిన తర్వాత వాడు లెక్క అడిగినప్పుడు 5 దేనారాలు తీసుకున్నవాడు వచ్చి చెప్తున్నాడు కదా, అయ్యా నువ్వు నాకు 5 ఇచ్చావు, కానీ నీవు నాకు 5 ఇస్తే నేను వాటిని వ్యాపారం చేసి 5కి 5 10 సంపాదించానని ఆ 10 తీసుకెళ్ళి ఆ యొక్క యజమానికి ఇవ్వబోయాడు. ఆ యజమానికి ఇచ్చినప్పుడు ఆ యజమాని అంటున్నాడు కదా,
బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక 10 పట్టణముల మీద నీకు నేను అధికారం ఇస్తున్నాను అని చెప్పాడు. 10 పట్టణాల మీద నీకు అధికారం ఇచ్చానని చెప్పాడు మాట. ఎందుకు ఆయన ఈ మాట చెప్పాడయ్యా అంటే, మన జీవితాల్లో నమ్మకముగా ఉండటం ద్వారా దేవుని యొక్క ఆధిపత్యం అనేది మన జీవితాల్లోకి వచ్చింది. ఎంత నమ్మకంగా ఉండగలిగితే అంత అధికారాన్ని దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు. పాత నిబంధనలో మరి యోసేపు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు, యోసేపు అమ్మివేయబడ్డాడు. బానిసగా ఉన్నప్పుడు అక్కడ పోతీఫర్ అనేటువంటి అతని ఇంటిలో దేవుని యొక్క సన్నిధిలో నమ్మకస్తుడుగా అతను జీవించాడట. అందువలన దేవుడు ఏం చేశాడు? యోసేపును దీవించాడు, యోసేపును ఆశ్రయించాడు, యోసేపును పట్టి ఐగుప్తుని కుటుంబాన్ని కూడా దీవించాడు. అందుకని అతను అంటాడు కదా, నీవు వచ్చిన కాడ నుంచి నీ బట్టి నా కుటుంబం ఆశ్రయించబడిందని నేను ఎరిగానంటాడు. నువ్వు నమ్మకంగా ఉన్నదాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి నీకు మాత్రమే కాదు నాకు కూడా ఆశీర్వాదం కలిగిందని చెప్పాడు. ఆ తర్వాత ఏదో జరిగిపోయింది, అదైన తర్వాత చెరలో వేయబడ్డాడు. అక్కడ కూడా ఆయన నమ్మకంగా ఉన్నాడట. ఆ నమ్మకంగా ఉండటం వల్ల ఏమైందంటే, దేవుడు అతన్ని మరలా బయటకు తీసుకొని ఏం చేశాడు? రాజ్యానికి రాజుగా చేశాడు. రాజ్యానికి, ఐగుప్తు దేశానికి రాజుగా చేశాడు. ఎలాగైతే అదిగో సింహాసనము తప్ప నాకు ఏది కూడా అక్కర్లేదని రాజు చెప్తున్నాడు. ఈ సింహాసనం ఒక్కటి ఇవ్వు నాకు, ఈ కుర్చీదాన్ని నాకు, నేను ఇక్కడ కూర్చుంటాను, అన్నీ కూడా నీ యొక్క ఆధీనంలోకి నేను అప్పగించానని చెప్పాడు. పోతీఫరు కూడా అలాగే చెప్పాడు. ఏం చెప్పాడు? ఇదిగో పోతీఫరు భార్య అతన్ని ఇబ్బంది పెట్టినప్పుడు అతను చెప్తున్నాడు కదా, నిన్ను తప్ప ఇంటిలో సమస్తము కూడా నాకు అప్పగించబడ్డాయి కాబట్టి నేను నమ్మకంగా ఉన్నాను అని చెప్పాడు. అందువలన నమ్మకముగా ఉన్నటువంటి వారి జీవితాల్లో దేవుడు అనేకమైన వాటి మీద అధికారులుగా నియమిస్తారు అని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత నమ్మకంగా ఉంటే అంత అధికారాన్ని దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి నమ్మకం అనేది మన జీవితాల్లో ఎల్లప్పుడూ మనం కలిగినటువంటి వారుగా ఉండాలి. ఆ నమ్మకాన్ని కనపరిచినటువంటి ఆ దాసుడితో చెప్తున్నాడు, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక నువ్వు నీకు ఇచ్చిన 5 దేనారాలు వ్యాపారం చేసి 10 దేనారాలుగా వాటిని అభివృద్ధి చేసావు కనుక నిన్ను 10 పట్టణముల మీద అధికారిగా ఇస్తున్నాను అని చెప్పి, ఆ 10 పట్టణాలకి నీవు అధికారివై ఉంటావని చెప్తున్నాడు. ఎందుకంటే అతనిలో ఆ నమ్మకాన్ని ఆ యజమానుడు చూడగలిగాడు. ఆ నమ్మకం చూసినటువంటి యజమానుడు అతని జీవితంలో అనేకమైన వాటి మీద అధికారం చెప్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని అతన్ని మరి గౌరవించి అతనికి అధికారం అప్పగించినట్లుగా దేవుని వాక్యంలో మనకి ఆయన సెలవిస్తూ వచ్చాడు. కాబట్టి మనము కూడా ఎల్లప్పుడూ దేవుని యొక్క సన్నిధిలో నమ్మకమైన వారంగా ముందుకు నడిచేటట్లుగా మనల్ని చూసుకోవాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తూ వచ్చిందన్నమాట. మనం ఎంత నమ్మకంగా ఉంటున్నామో అంత అధికారం అనేది దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నట్లుగా దేవుడు వాక్యం మనకి సెలవిచ్చింది. కాబట్టి నమ్మకం అనేది మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. అది మనకి అధికారాన్ని ఇస్తుంది. అంతేగాని మనకున్న తెలివి వల్ల ఒకలా అధికారం అవ్వచ్చు, మనకున్నటువంటి సపోర్ట్ని బట్టి అధికారం అవ్వచ్చు. కానీ ఎంత నమ్మకంగా ఉంటే అంత ఆశీర్వాదాలు, అంత అధికారం అనేది దేవుడు మన జీవితాల్లో ఇచ్చేవాడుగా మనకి మొట్టమొదట ఆయన జ్ఞాపకం చేస్తుంది. తర్వాత మనం గమనిస్తూ ఉన్నట్లయితే నమ్మకంగా ఉండేటువంటి వాడికి ఏం కలుగుతాయి అంటే మెండైన దీవెనలు కలుగుతాయి అని చెప్తున్నాడు. ఎంత నమ్మకంగా ఉంటే అంత దీవించబడతామట. సామెతల గ్రంథంలో 28వ అధ్యాయము 20వ వచనమందు జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడవుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు అని చెప్తున్నాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి అని చెప్పారు. మెండుగా కలుగుతాయి. యోసేపు జీవితంలోనే అతడు
మరి ఆతృత పడలేదు దేనికోసం కూడా. సంపాదించుకుందామని, బానిసత్వంలోంచి ఎలాగ బయటపడదామని ఆతృత పడలేదు. దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నాడు కనుక దేవుడు అతనికి మెండైనటువంటి దీవెనలను అనుగ్రహించానని చెప్తున్నాడు. మెండైన దీవెనలను అనుగ్రహించాడు. ఆయన జీవితంలో అలాంటి ఆశీర్వాదాలు, దీవెనలను మెండుగా పొందటానికి ఎంత నమ్మకస్తుడుగా ఉన్నాడో మనం అతని జీవితాన్ని మనం చూడగలుగుతాము. అన్నలు అతన్ని అమ్మివేశాడు. తీసుకెళ్ళినవాడు మరి ఇంకోళ్ళకి ఇచ్చేశాడు. అయితే నమ్మకము ద్వారా మెండైన దీవెనలు కలిగింది. ఎంత మెండైన దీవెనలు అయ్యా అంటే, ఒకవేళ అమ్మలు అమ్మేయకుండా చంపేస్తే ఏమైపోయేది, లేదా ఇంట్లోనే ఉన్నట్లయితే తండ్రి ఆ యొక్క పొలానికి పంపకుండా ఏమైపోయేదో మనకు తెలియదు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఎలాగున్నదా అంటే, అతనికి మెండైన దీవెనలు కలిగించాలి. అబ్రహాం యొక్క జీవితంలో కూడా ఎంత నమ్మకంగా ఉన్నాడో అంత మెండైన దీవెనలు అతనికి దేవుడు అనుగ్రహించాలని చెప్తున్నాడు అన్నమాట. పిల్లవాడిని అప్పగించమని దేవుడు అడిగినప్పుడు ఆ పిల్లవాడిని అప్పగించడానికి ఆయన వెనుకాడలేదు. ఆయన వెనుకాడకుండా దేవునికి నమ్మకంగా తన పిల్లవాడిని తీసుకెళ్ళి అర్పించడానికి ఆయన ఇష్టపడిపోయాడు. అందువలన మెండైన దీవెనలు, ఎంత మెండైన దీవెనలు అయ్యా అంటే, ఆకాశపు నక్షత్రాల్లాగా, సముద్ర తీరమందున్నటువంటి ఇసుక రేణువుల్లాగా నీ సంతానాన్ని నేను ఆశీర్విస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఎంత మెండైన దీవెనయ్యా అంటే, ఆయన జీవితంలో అంత గొప్ప దీవెననిచ్చాడు. ఎలాంటప్పుడు అసలు సంతానమే లేని సమయంలో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆకాశపు నక్షత్రాలు, ఇసుక రేణువులు అంటూ. కనుక నమ్మకం అనేటువంటిది మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా మనకి దీవెన కలిగించేది, మేలు కలిగించేది, మన జీవితాల్లో మెండైనటువంటి దీవెనలు తెచ్చేదిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి నమ్మకస్తులంగా మనం ఉండటానికి దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞలందు మనం నమ్మదగినటువంటి వారంగా ఉండాలి. ఆయన ఇచ్చినటువంటి మాటను మనం నమ్మే వారంగా ఉండాలి. అందుకనే యేసు ప్రభువారు మాట్లాడుతూ యోహాను సువార్త 8వ అధ్యాయం చెప్తా ఉంటాడు, మీరు నా వాక్యమును నమ్మకుండా ఉన్నారు, మీరు నా వాక్యమందు నిలిచి ఉండకుండా ఉన్నారు, కాబట్టి మీరు పాపం చేస్తున్నారు కనుక పాపానికి మీరు దాసులై ఉన్నారని చెప్తున్నారు. మీరు నా వాక్యమందు నిలిచి ఉండలేదు కాబట్టి, నా వాక్యమును మీరు నమ్మలేదు కనుక. ఒక దినాన యేసు ప్రభువారు శారీరకంగా భూమి మీద పరిచయం చేస్తున్నటువంటి సమయాల్లో ఆయన కుటుంబీకులు కూడా ఆయన నమ్మలేదు. మరియమ్మ యేసోబులకి తర్వాత ప్రభు పుట్టిన తర్వాత కొంతమంది పిల్లలు పుట్టారు. వాళ్ళు కూడా యేసు ప్రభు వారిని నమ్మలేదు ప్రభువుగా. వాళ్ళు నమ్మకుండా అలాగా ఆయన మీద అపనమ్మకంతో ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వారు నమ్మారు ఆయన్ని. ఆ నమ్మటం వల్ల ఏమైంది తెలుసా, దేవుని యొక్క రాజ్యములో వారు ఒక మరి మూల పురుషులుగా చేయబడ్డటువంటి వారుగా చేయబడ్డారు. యాకోబు అనేవారు ఎవరయ్యా అంటే యేసు ప్రభు వారి యొక్క సోదరుడే. పత్రిక రాసుకుంటారు. అతను యేసు ప్రభు వారి యొక్క సోదరుడు. కాబట్టి మనం ఇక్కడ ఆయన ముందుగా నమ్మలేదు, కానీ ఆ తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన మాటలు నమ్మారు. వాళ్ళు ఎంతగా నమ్మారయ్యా అంటే మెండైన దీవెనలు కలిగేటట్టుగా వారు నమ్మారు. అలాగ నమ్మకపోతే వాళ్ళ జీవితాల్లో ఇశ్రాయేలు వాళ్ళు నశించిపోయేవారే, కానీ పరలోకపు ఆశీర్వాదాలు వాళ్ళకు దొరికేవి కాదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో వారు నమ్మినటువంటి నమ్మకము ప్రభువులో వారిని గొప్ప దీవెనలకు పాత్రులుగా చేసింది అని చెప్తున్నారు. కనుక మనము కూడా దీవెనలు మెండుగా మన మీదకి వచ్చేటట్లుగా నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. నమ్మకం పోతే దీవెన అనేది రాదు అని చెప్తున్నారు. బైబిల్లో చాలామంది నమ్మకుండా దీవెనలు పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఎంతగా నమ్మారో అంతగా దీవెనలు వారి జీవితాల్లో దొరికినాయి వాళ్ళకి. కనుక మనము కూడా దేవుని యందు నమ్మకస్తులంగా జీవిస్తూ దేవుడిచ్చేటువంటి మెండైన దీవెనలు మనం పొందాలి అని చెప్తున్నాం.
దీవెన మెండుగా మనకు రావాలి, ఎక్కువగా మనకు రావాలంటే అంత నమ్మకస్తులంగా ప్రభువుతో పాటు మనము జీవించాలి. అలాగా జీవిస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మన జీవితాల్లో ఆ నమ్మకం అనేది ఇంకా అధికంగా చేయబడతా ఉంటుంది. ఆ నమ్మకం అధికమయ్యే కొద్దీ మనము దేవుని యొక్క లేకపోతే యజమాని యొక్క సంతోషంలో పాలు పొందగలిగిన వారంగా ఉంటాము. యేసుప్రభువారు ఏం చెప్పాడంటే దాసుడు ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటాడట? ఎక్కడ ఉంటాడు దాసుడు? ఆ పశువుల శాలలో ఉంటారు. వాళ్ళంతా పని చేసిపోయి ఆ పశువుల కొట్టంలో కూర్చుంటారు అక్కడ. అంతేగాని నేను ఇంట్లో పని చేస్తున్నాను కదా, ఇంట్లో కూర్చాను కదా, ఇంట్లో తడిగొట్టేసాను కదా అని పోయి ఇంట్లో కూర్చుంటుంది, వెళ్ళి కూర్చోదు. ఎందుకని అక్కడే ఉంటారు వాళ్ళు. అందుకని ప్రభు చెప్తున్నాడు దాసుడు ఎప్పుడు కూడా బయటే ఉంటాడు, కానీ కుమారుడు అనేవారు బయట ఉంటారా? ఆడు ఊరంతా తిరుగుతాడు కానీ ఇంటికి వచ్చినాక లోపలికి వచ్చి కొనుక్కుంటాడు. అందుకొరకే ప్రభు చెప్తున్నాడు కదా, మనము ఎంతగా ఆయనలో నమ్మకస్తులుగా ఉండగలిగితే ఆయన యొక్క సంతోషములో అంత పాలు పొందగలిగే వారంగా మనం ఉంటాము. ఇక్కడ మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 21వ వచనం మనం గమనించినప్పుడు యజమాని సంతోషములో పాలు పొందమని చెప్పాడు. ప్రభువారు ఎక్కువగా ఉపమానాలే జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందాక మనం చెప్పుకుంటున్న ఉపమానం ఇది కూడా. ఇక్కడ ఏమన్నాడు? ఆ యొక్క 2 తలాంతులు అని చెప్తున్నాడు. ఇందాక ఏమని చూసాము? దేనారాలు. దీంట్లో తలాంతుల గురించి చెప్తున్నాడు. 5 తలాంతులు ఇచ్చాడు, 2 తలాంతులు ఇచ్చాడు, 1 తలాంతు ఇచ్చాడు. అయితే వాటిని ఇచ్చినప్పుడు ఇక్కడ వాడు 5 తలాంతులు ఏం చేశాడంటే రెట్టింపు చేశాడట. ఆ రెట్టింపు చేశాడు కాబట్టి అందుకు యజమానుడు అతన్ని బడా మంచి నమ్మకమైన దాసుడు అని చెప్తూ అతనికి ఇందాక ఏం చేశాడు? 10 పట్టణాల మీద అధికారం ఇచ్చాడు. కానీ ఇప్పుడు అధికారం మాత్రమే కాదట, ఇంకా ఏమిస్తామని చెప్తున్నాడు? యజమాని యొక్క సంతోషములో పాలు పొందమని చెప్తున్నాడు. యజమానితో సంతోషంలో పాలు పొందాలట. యజమానుడు సంతోషపడతా ఉన్నప్పుడు మనము కూడా ఆయనతో పాటు సంతోషించే వారంగా మనం ఉండగలిగేటువంటి ఆ భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడని చెప్పేసి దేవుని యొక్క లేఖనాల్లో మనకి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. యజమానుని యొక్క సంతోషమందు పాలు పొందాలి. మన యజమానుడు ఎవరని చెప్తున్నాడు? యేసుప్రభువారే. యేసుప్రభువారి యొక్క సంతోషంలో మనం పాలు పొందాలి. ఆయనతో పాలు పొందాలంటే ఎంత నమ్మకంగా ఉండాలో అన్నది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. నమ్మకముగా ఉండేవానికి మెండైన దీవుడు మాత్రమే కాదు, యజమానితో పాటు ఆ గొప్ప సంతోషాన్ని ఇస్తాడు. యజమానితో పాటు ఆ సంతోషాల్లో పాలు పొందగలిగేటువంటి ఆ భాగ్యాన్ని మనకి ఆయన ఇస్తాడు అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాల్లో దేవుడు మనకి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. అందువల్ల మనము కూడా ఎల్లప్పుడూ నమ్మకస్తులంగా జీవించినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో సంతోషంలో పాలు పొందగలుగుతాము. ఆ సంతోషంలో మనం కూడా ఆనందించే వారంగా ఉంటాము. ఆ సంతోషంలో మనకి ఒక భాగాన్ని ఇచ్చి మనము ఆయనతో పాటు జీవించే అవకాశాన్ని ఇస్తారని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం కీర్తనలో గమనిస్తూ ఉంటే 16వ కీర్తనలో 11వ వచనం ఆయన చెప్తున్నాడు కదా, దావీదు, జీవ మార్గమును నాకు తెలియజేస్తూ నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆ పైన వచ్చిన మనం చూస్తూ ఉంటే అంటాడు కదా, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది అని చెప్తున్నాడు. ఏమన్నాడు? నా హృదయము సంతోషిస్తూ ఉంది, నా ఆత్మ హర్షిస్తూ ఉందట. ఎందుకయ్యా అంటే ఆయన సంతోషములో పాలు ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఆయన సంతోషంలో పాలు ఇచ్చాడు కనుక ఎంత నమ్మకముగా ఉంటే దేవుని యొక్క సంతోషములో పాలు పొందగలిగిన వారంగా ఉంటాం. దేవునిలో మనం పాలు పొందాలంటే, దేవుని సంతోషంలో మనం పాలు పొందాలంటే నమ్మకం అనేది తప్పనిసరిగా మనకి కావాలని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆ నమ్మకము ద్వారానే మనం ప్రభువులో ముందుకు సాగుతాము, ప్రభువులో ఆనందించే వారంగా ఉంటాము, ప్రభువులో మన జీవితాలకి మేలు కలుగుతుందని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి ఇక్కడ
ఆయన సెలవిస్తూ వచ్చారు. అంతేకాకుండా మరొకటి మనం చూసినట్లయితే లూకాసు వార్తలో 16వ అధ్యాయం ముందు 12వ వచనంలో, మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడు ఇచ్చును అని చెప్తా ఉన్నారు. ఎక్కడట? పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉన్నప్పుడు మన సొంత అయిన దాన్ని మనము పొందగలుగుతా ఉంటున్నాం. పరుల విషయంలో నమ్మకంగా లేకపోతే మన జీవితాల్లో కూడా మనము సొంతది పొందలేమని చెప్తున్నారు. ఎందుకనయ్యా అంటే, మనం చిన్నప్పుడు కథ చదువుకున్నాము. ఒక స్నేహితుడు తన స్నేహితుడికి చెప్తూ, ఇదిగో నేను యాత్రకు వెళ్తున్నాను, నేను వచ్చే వరకు ఇదిగో దీనిని దాచిపెట్టమని కొంత డబ్బు బంగారం ఇచ్చేళ్ళాడు. అది ఇచ్చేళ్ళినప్పుడు అతను యాత్రలు ముగించుకొని తిరిగి వచ్చేటప్పటికి ఈ స్నేహితుడు ఏం చేశాడంటే, వాడు నమ్మకమైన వాడు కాదు. ఆ ధనాన్ని చూసినప్పుడు, ఆ బంగారం చూసినప్పుడు ఏమైపోయిందట, వాడికి ఆశ కలిగిపోయింది. ఆశ కలిగిన వాడు చెప్పాడంట కదా, వీడొచ్చినాకయ్యా స్నేహితుడా చాలా సంతోషము, నేను తిరిగి వచ్చే వరకు నా బంగారము నా ధనవంతా నీ దగ్గర దాచిపెట్టావు, తిరిగి నాకు ఏమని చెప్పంగానే వాడు అంటున్నాడు కదా, అయ్యో నా ఇంట్లో లేవే, అయ్యో ఎలుకలు తినిపోయినాయి అని చెప్పాడు. ఎలుకలు తినేసి నేను చెప్పాను. దానికి ఎలుకలు ఎట్ట తింటారా అంటే, ఎలుకలు తినేసి ఇంట్లో ఎలుకలు ఉన్నాయని చెప్పాడు. కానీ ఎంత బతికినాయన కానీ ఇవ్వలేదట. చివరికి ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు న్యాయాధిపతి అతనికి తీర్పు తీర్చినట్టుగా మనం చదువుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ పరుల సొమ్ము విషయంలో అతడు నమ్మకంగా ఉండలేకపోయాడు. అది పక్కోది కదా మనకి ఇచ్చాడు, ఊరకనే వచ్చింది కాబట్టి మనం నొక్కేసుకుందాం అనుకున్నటువంటి ఆలోచన చాలామంది దగ్గర ఉంటుంది. అలాగా వచ్చేటువంటి ఆలోచన ఏం చేస్తాయంటే, మన సొంతాన్ని మనం పొందలేకున్నట్టుగా చేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు, మనము ఎలా ఉండాలి అంటే, దేవుని సన్నిధిలో పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండాలి. మందే మనం జాగ్రత్త చేసుకుంటాం కానీ పక్కోడిది జాగ్రత్త కదా. మందైతే మనం జాగ్రత్త. మంది ఏదైనా చిన్నది పడితే గౌక్కున తీసి జేబులో వేసుకుంటాం. పక్కోడిది ఏదైనా పెద్దది పడ్డాక ఏం చేస్తాం, కనపడినట్టుగా పక్కకు నెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. ఇది మానవ సంబంధమైనటువంటి ఆలోచన, అది సహజమైన ప్రవర్తన కదా. కానీ పొరుగు వారి విషయంలో అలాగ ఉండకుండా మనము నమ్మకముగా ఉండాలి అని చెప్తున్నారు. యేసు ప్రభువారు కొన్ని విషయాలు శాస్త్రులతో పరిచయాలతో మాట్లాడుతూ ఆయన ఏం చెప్తాడంటే, వాళ్ళట ఉపవాసం ఉంటారట, దేవునికి ప్రార్థన చేస్తారట, తెల్లటి అంగీలు వేసుకుంటారట, మరి తల మీద ముసుగేసుకుంటారట, పెద్ద పెద్ద మార్కెట్ స్థలాల్లో రాజవీధుల్లో మొగల్లో నిలబడి గట్టిగా ప్రార్థన చేసి మరి మనుషుల యొక్క మెప్పు కోరుతూ ఉంటారట. కానీ వారు ఏం చేస్తారట, పక్కవాడి గాడిద గుంటలో పడిపోయినప్పుడు దానిని బయటికి తీరట. పక్కవాడి గాడిద గుంటలో పడిపోతే దాన్ని తీరట. దేవుడు చెప్పాడు కదా, పశువులు ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయాలని దేవుడు చెప్పాడు. వాళ్ళు అలాగ చేయకుండా వాడి పక్కవాడిని గుంతలో పడింది కదా నాకెందుకని వెళ్ళిపోయిన వారుగా ఉంటారట. వాళ్ళు ఉపవాసం ఉంటారు కానీ మరి దాసుల మీదట ఏం చేస్తారంట, విస్తారమైన బరువులు మోపుతూ ఉంటారట. దాసుల మీద విస్తారమైన బరువులు మోపుతారు. అయ్యా యజమాని గారు ఒకసారి ఇది కొంచెం చేయబట్టండి పైకెత్తుకుంటానంటే, నేను ఉపవాసం ఉన్నాను ముట్టుకోకూడదు అంటారు. చిటికెన వేలు కూడా దానికి ఆనించరట. వాళ్ళు ఆ బరువుని పైకెత్తి పెట్టలేరట, వాళ్ళు పెట్టరు. ఎందుకంటే మేము దేవునితో ఉపవాసం ఉన్నాము, దేవునిలో పాలు పొందడానికి మేము ఇలా ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో మరి సహాయం చేసేవారుగా ఉండరని చెప్పేసి దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అందుకొరకే వాళ్ళని గూర్చి దేవుడు సెలవిస్తున్నాడు కదా, వాళ్ళు ఇతరుల విషయంలో ఎలాంటి జాలి లేకుండా ఉన్నారు. ఒక రోజున యేసు ప్రభువారు పక్షవాయువుతో బాధపడతా ఉన్నటువంటి వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు దేవుడు ఆయన బాగు చేశాడు. ప్రభు వాడిని నీ మంచం ఎత్తుకొని వెళ్ళిపోమనగా వాడు మంచం ఎత్తుకొని నడుచుకొని వెళ్ళిపోయాడు.
వాడు వెళ్ళిపోగానే బయట ఉన్నటువంటి శాస్త్రులకు పరిశీలనకి చాలా కోపం కలిగింది. ఎందుకు? ఆ రోజు ఏ రోజట? విశ్రాంతి దినం అట. ఆ రోజు విశ్రాంతి దినం. విశ్రాంతి దినమందున కొన్ని పనులు చేయకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. 2 కోసుల కంటే ఎక్కువ దూరము నడవకూడదు. బహుశా కోసుల దూరం అంటే 2 మైళ్ళన్నర ఎంతో ఉంది. అంటే 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరము నడవకూడదు ఆ యొక్క విశ్రాంతి దినాన. అలాగే బరువులు ఎత్తుకొని వెళ్ళకూడదు. పొలంలోనికి వెళ్ళి కట్టెలేరుకు రాకూడదు. పని చేయకూడదు. అగ్ని అంటే పొయ్య వెలిగించకూడదు. ఎందుకంటే ఇస్రాయేలుకు ఉన్నది. మనం ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు కావాలంటే అర్ధరాత్రి కూడా పొయ్యి వెలిగించుకుంటా వండుకొని తింటూ ఉంటాం. కానీ ఇస్రాయేల్ అలా తినడానికి వీళ్ళు వాళ్ళకి ఏం చెప్పారంటే విశ్రాంతి దినాన వాళ్ళు ఏమి కూడా పొయ్య వెలిగించి ఏం చేయడానికి వీలేదు. ఎందుకంటే అది ముందటి రోజున దాన్ని సిద్ధం చేసుకోవాలి. అందుకని ఇస్రాయేల్కి అరణ్య యాత్రలో వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆయన పరలోకంలో నుంచి ఏమిచ్చాడు? వాళ్ళకి మన్నానిచ్చాడు. మన్నానిచ్చి ఏం చెప్పాడు? వాళ్ళకి మనిషికి ఒక్కొక్కడు ఒక ఊరేమో తెచ్చుకోమని చెప్పాడు. మనిషికి ఒక మాయిండు. ఊరేమంటే మాయిండు 2 కేజీలు. ఆ 2 కేజీలు అంటే ఒక మాయిండు అనమాట. ప్రతి వాడు కూడా కొలత ప్రకారం తెచ్చుకోండి అని చెప్పాడు. ఆ కొలత ప్రకారం తెచ్చుకోమని చెప్పినప్పుడు వాళ్ళు ఆ కొలత ప్రకారం తెచ్చుకోవాలి. కొంతమంది ఏమో కొలత ప్రకారం తెచ్చుకున్నాడు. ఎవడన్నా బద్దకస్తుంటే ఏంటంటే దాన్ని కొంచెం తెచ్చుకున్నాడు. ఆశపోతుంటేనేమో ఎక్కువ తెచ్చుకున్నాడు. ఏమైంది తెలుసా? కొలత తెచ్చుకున్న వాడికి అంతే తిన్నాడు. తక్కువ తెచ్చుకున్న వాడికి అది సరిపోయింది. ఎక్కువ తెచ్చుకున్న వాడికి మిగిల్చుకుంటే అది కుళ్ళిపోయింది, పురుగులు అయిపోయింది అని ఆయన ఏం చెప్పారంటే 6 దినాలు మీరు పోగు చేసుకోవాలి, కానీ 7వ రోజు విశ్రాంతి దినాన్ని మీరు ఏం చేయాలంట? పోగు చేసుకోవడానికి వీల్లేదు, కురవదు అది. కాబట్టి 6వ రోజునే మీరు 2 అంతలు తెచ్చుకోండి. 6వ రోజున 2 అంతలు తెచ్చుకోండి. ఎందుకంటే 7వ రోజు మీరు ఏం చేయడానికి వీల్లేదని చెప్పాడు. ఇస్రాయేలుకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ. అయితే వాళ్ళు ఏం చేస్తారంట? బరువులు మోపుతారు ఆ దాసుల మీద, ఎత్తడానికి సహాయం చేయరు. వాళ్ళ మీద అనేకమైన పెత్తనాలు చేస్తారు. వారు మరి ఉపవాసం ఉన్నామని చెప్పి దేవుని యొక్క సంబంధమైన వాటిని కాక లోక సంబంధమైన వాటిని చేసేవారుగా ఉంటారు. అందుకొరకే ప్రభు వాళ్ళని గద్దించాడు. ఆ రోజున ఒక మరి ఆ పక్షవాయువుతో ఉన్నవాడిని బాగు చేసినప్పుడు ప్రభువు మీద కోప్పడ్డారు వాళ్ళు. ఈరోజు నీకు విశ్రాంతిమని నీకు తెలియదా? ఇది చేయకూడదని నీకు తెలియదా అని గద్దించినప్పుడు ప్రభు చెప్పాడు కదా, నీ ధర్మశాస్త్రంలో ఏమని రాయబడింది? విశ్రాంతి దినమందైనను నీ పొరుగువాడి గాడిదైనను వాడి ఎద్దైనను ఒంటులో పడినట్లయితే దాన్ని తీయమని చెప్పాడా లేదా? అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, మీరు అలాగ చేసేవారుగా ఉన్నారు, కానీ మరి నా యొక్క సన్నిధిలో సంతోషంలో పాలు పొందకుండా ఉండేటట్లుగానే చేస్తున్నారు, కానీ నాతో సంతోషంలో పాలు పొందే కార్యాలు మీరేమీ చేయకుండా ఉన్నారు. మరి నాతో పాటు మీ సొంత దాన్ని మీరు సంపాదించుకోవడానికి అర్హత లేకుండా పోయినటువంటి వారుగా ఉన్నారు అని దేవుడు ఇక్కడ వాళ్ళతో ఆయన చెప్తూ అంటున్నాడు కదా. ఇదిగో మీరు పరుల విషయంలో మీరు అలా ఉన్నారు కాబట్టి ఏమవుతుందట? మీకు సొంతలు కూడా లేకుండా పోవాలి. మనం ఏమి చేస్తే దేవుడు అదే మనకి చేస్తానని చెప్పి, నువ్వేమి ఇచ్చుతావో మనుషులా అదే నీకు ఇవ్వబడుతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనం నమ్మకముగా ఉండాలి. ఎక్కడ? పరుల సొమ్ము విషయంలో కూడా నమ్మకముగా ఉండాలి. అక్కడ నమ్మకంగా ఉన్నప్పుడు మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతూ మన సొంతది కూడా మనం పొందగలుగుతూ ఉంటాం. మన సొంతది కూడా మనం పొంది దానిలో మనం సంతోషించే వారంగా మనం ఉండగలుగుతామని దేవుడు మనకి ఇక్కడ ఆయన సెలవిస్తాడు. అంతేకాకుండా మరొకటి మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ముందు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, ఎప్పుడూ మనకి ఆశీర్వాదాలు కలుగుతాయి, దీవెనలు కలుగుతాయి. ఎలా ఉంటావయ్యా అంటే నమ్మకంగా ఉండటం వలన దేవుని యొక్క జీవ కిరీటం మనకు ఇవ్వబడుతుంది అని చెప్తున్నారు. ఎంత నమ్మకంగా ఉంటే అంత కిరీటాన్ని మనం పొందగలుగుతామట.
ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం నుండి 10వ వచనంలో చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని చెప్తున్నాడు. ఎప్పుడు దాకా నమ్మకంగా ఉండాలంట? మరణము వరకు నమ్మకముగా ఉండాలి అని చెప్పారు. మరణము వరకు మనం నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు మనకి జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, మనకి ఇచ్చిన పని వరకు చేస్తే సరిపోద్దులే అనుకుంటాం, లేదా డ్యూటీ వరకు నమ్మకంగా ఉంటే చాలే అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, ఆత్మ సంగములతో చెప్పింది వినాలని చెప్పి చెవులు గలవాడు వాళ్ళకేం చెప్తున్నాడంటే, ఎన్ని శ్రమలు కలిగినా సరే, ప్రాణాంతకమైన అపాయం వచ్చినా సరే, శోధన కలిగినా సరే, మరి చెరలో వేయబడ్డా సరే, అపవాది చేత శోధించబడినా సరే, ఎన్ని జరిగినప్పటికి కూడా మనం ఎలా ఉండాలట? మరణము వరకు కూడా నమ్మకముగా ఉండాలి అని చెప్తున్నాం. లోకంలో అనుకోండి, మనకిచ్చిన డ్యూటీ వరకు నమ్మకంగా మనం చేసామా లేదా అంటే సరిపోదు. అవునా? మనకిచ్చిన డ్యూటీ మనం నమ్మకంగా చేస్తాం, ఇంటికి తిరిగి వచ్చేస్తాం, ఆ పని అయిపోయింది అక్కడ. కానీ దేవుళ్ళు కొద్ది సమయం కాదు, ఎప్పటి వరకు అయ్యా అంటే మరణం వరకు అంటున్నాడు. దేవునికి మరణం వరకు మనం నమ్మకంగా జీవించాలని చెప్తున్నాడు. మరణం వరకు కూడా నమ్మకంగా జీవించినప్పుడు మన జీవితంలో దేవుడు జీవకిరీటం ఇస్తాడు. అయితే నమ్మకాన్ని పాడు చేయటానికి అనేక మనకి అడ్డుపడుతూ ఉంటాయి. మనల్ని నమ్మకంలోంచి తొలగించడానికి శ్రమ కలుగుతూ ఉంటుందట, సాతాను శోధిస్తూ ఉంటాడట, చెరలో వేయబడతా ఉంటామట, మరి వేదన కలుగుద్దట, అనేక రీతులైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ వచ్చినప్పటికి కూడా మనము నమ్మకముగా ఉండాలి. అంత శోధన కలిగితే ఎక్కడ నమ్మకంగా ఉండగలుగుతామండి అనుకుంటాం మనం. లేకపోతే అంత బాధ కలుగుతూ ఉంటే ఎక్కడ నమ్మకంగా ఉంటామండి? ప్రాణం పోయినట్టుగా ఉంది, ఇంకే నమ్మకంగా ఉంటామండి? ప్రాణం పోయిన తర్వాత అనుకుంటూ ఉంటాం. శ్రమ కలిగితే ఎలాగా అనుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, చెరలో వేయబడ్డా సరే, ప్రాణాపాయం వచ్చినా సరే, శ్రమ కలిగినా సరే, ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే, సాతాను శోధకుడు మనల్ని ఎంతగా శోధించినా సరే, మన జీవితాల్లో మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలట? నమ్మకంగా ఉండాలి. ఎప్పటిదాకా అంటే మరణము పొందే వరకు నమ్మకంగా ఉండాలి. బైబిల్లో చాలా సంతోషంతో పెద్ద సంతోషాన్ని ఇచ్చే ఒక మాట ఉంది బైబిల్లో. సంతోషాన్ని ఇచ్చే మాట బైబిల్లో ఏదయ్యా అంటే, నయోమి అను రూతు దగ్గర మాట. ఆ ఇద్దరు అత్తా కోడళ్ళు నడుచుకుంటా వెళ్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు అత్త నయోమి అంటుంది, ఇదిగో అమ్మా, నువ్వు ఎవరి కాళ్ళలో ఉన్నావు కదా, నీ యొక్క తోడుకాళ్ళు ఓర్ప ఏం చేసింది? ఆ ముద్దు పెట్టుకొని సంతోషంగా వెళ్ళిపోయింది. ఇంక ముసలిదాంతో నాకెందుకు, అది మొనమోపుది, నేను మొనమోపుదాన్ని, నేను వయసులో ఉన్నాను కాబట్టి నన్ను పోయి పెళ్లి చేసుకోమని కనుక నేను పెళ్లి చేసుకుంటానని ముద్దు పెట్టి అక్కడికి సంతోషంగా కౌగులించుకొని వెళ్ళిపోయింది. కానీ రూత్ ఏం చేసింది? ఆమెని వెంబడిస్తూ వచ్చింది. ఎంతవరకు వెంబడించిందయ్యా అంటే, ఆ రూతు గ్రంథంలో చెప్తా ఉంటుంది 2వ అధ్యాయం, ఇదిగో నేను మరణము వరకు నీతోనే ఉంటాను, మరణం వరకు నీతోనే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశము, నువ్వు ఉండు చోట నేను ఉంటాను, నువ్వు తినేదే నేను తింటాను, నువ్వు పండుకున్న దగ్గర నేను పండుకుంటాను, మరణము తప్ప నిన్ను నన్ను వేరుపరిచేది ఏది ఉండకూడదు అని చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి సంతోషాన్ని కలిగించే మాట కదా. మరణము తప్ప నిన్ను నన్ను వేరు చేసేది ఉండకూడదు అని చెప్పింది. అదే మాట అలాగే పౌలు గారు కూడా చెప్తాడు, దేవుని ప్రేమలో నుంచి మనల్ని మరణము తప్ప మరి ఇంకోటి వేరు చేయడానికి వీలేనని చెప్తాడు. ఏలియాతో ఎలీషా కూడా చెప్తున్నాడు, ఇదిగో మరణం వచ్చినా సరే నేను మాత్రం నిన్ను విడిచిపెట్టును, నీ ఆశీర్వాదాలు నాకు కావాలని అడుగుతున్నాడు. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. అందుకొరకు ఇక్కడ దేవుడు కూడా చెప్తున్నాడు కదా, శ్రమ కలిగినా సరే, ప్రాణాపాయం వచ్చినా సరే,
శోధకుడు వచ్చి శోధించినా సరే, అపవాది వచ్చి ఇబ్బంది పెట్టినా సరే, చెరలో వేయించినా సరే, మరణము వరకు నమ్మకంగా నువ్వు ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. దేవుడు జీవ కిరీటం ఇచ్చేవాడు నమ్మకంగా ఉన్నప్పుడు. నమ్మకం లేకపోతే దేవుని కిరీటాలు మనం పోగొట్టుకుంటూ ఉంటాం. నమ్మకం లేకపోతే దేవుడిచ్చే బహుమానాలు పోగొట్టుకుంటూ ఉంటాం. నమ్మకం లేకపోతే దేవుని వల్ల కలిగే ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. అందుకొరకే మరి దేవునిలో మనము మరణము వరకు కూడా దేవుని యందు నమ్మకంతో మనం జీవించాలి. అప్పుడు దేవుడు జీవ కిరీటం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ జీవ కిరీటము మనం పొందినట్లయితే దేవునితో పాటు పరలోకమందు నిత్యము జీవించే వారంగా మనం ఉంటాము. హల్లెలూయా. అందుకొరకు దేవుడితో మాట్లాడుతున్నాడు, మనము నమ్మకస్తులుగా జీవించాలి. నమ్మకస్తులుగా మనం జీవించినప్పుడు దేవుని యొక్క మెండైన ప్రతిఫలం పొందుతాము. ఏంటయ్యా అంటే, మొట్టమొదట నమ్మకంగా ఉన్నప్పుడు అనేకమైన పట్టణాల మీద అధికారిగా చేయబడ్డాడు. తర్వాత నమ్మకంగా ఉన్నప్పుడు మెండైన దీవులను ఇచ్చాడు. కొద్ది మాత్రమే కాదు, మెండైన దీవులను ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఆ తర్వాత నమ్మకంగా ఉన్నప్పుడు యజమాని యొక్క సంతోషంలో పాలు పొందగేటట్లుగా చేశాడు అని చెప్తున్నాడు. ఆ తర్వాత నమ్మకంగా ఉన్నప్పుడు పరుల విషయంలో కూడా మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా, మన సొంత వాటిని మనం సంపాదించుకోగలిగిన వారంగా ఉంటాము. చివరికి అంటున్నాడు కదా, నమ్మకంగా ఉండటం వలన దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఇవన్నీ కూడా కొద్దిసేపు మాత్రం కాదు, మరణము వరకు మనం నమ్మకస్తులుగా జీవించాలి. అలాగా జీవించడం ద్వారా ఆశీర్వాదాలు, దీవెనలు మనం పొందగలిగిన వారంగా ఉంటాము. అలాగ పొంది దేవుణ్ణి మనం మహింపరుస్తూ మన జీవితాల్లో సంతోషించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాము. అందుకొరకే మరి దేవుని యొక్క లేఖనాల్లో భక్తులు దేవుని కొరకు జీవించారు. వారు జీవించిన జీవితం ఎలాగుందా అంటే ప్రభువు మెచ్చేదిగా ఉంది. హానోకు జీవించాడు, 365 సంవత్సరాలు అతడు బ్రతికాడు భూమి మీద. కానీ దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు. మనం కూడా వెళ్తూ ఉంటాం, కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం, మళ్ళీ బయట లోపలికి వస్తాం, మళ్ళీ తప్పిపోతూ ఉంటాం. ఇలాగా లోపలికి వస్తూ బయటకు వెళ్తూ మనం కూడా అనేక సార్లు తప్పిపోతూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో దేవునిలో నమ్మకస్తులుగా మనం ఉన్నట్లయితే దాని ఫలితాన్ని దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. అది పొందటానికే దేవుడు మనల్ని పిలిచాడు. అది ఇవ్వటానికే దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. అది ఇవ్వటానికే దేవుడు మనల్ని ఆయన హెచ్చించాడు. కనుక దేవుని సన్నిధిలో, దేవా మేము కూడా నీ బిడ్డల వలె నమ్మకస్తులుగా జీవించడానికి మాకు సహాయం చేయమని, మరణం వరకు మేము నమ్మకస్తులుగా జీవించి నీ యొక్క జీవ కిరీటాన్ని మనం కలిగినటువంటి వారమై నీతో పరలోకములో నిత్యము జీవించే భాగ్యాన్ని మనకు దయచేయ ప్రభువా అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల ఉంచి ప్రార్థన చేద్దాం.